నీ ఫోన్ కాదు, నీ మనసే లక్ష్యం. నువ్వు అనుకుంటావు సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కోసం అని, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని, సమయం పాస్ అవ్వడానికి అని. కానీ నిజం అంత సింపుల్ కాదు. ఈ యాప్స్ మీ సమయాన్ని మాత్రమే కాదు, నీ దృష్టిని, నీ భావోద్వేగాలను, నీ నిర్ణయాలను కూడా టార్గెట్ చేస్తాయి. నువ్వు స్క్రోల్ చేసే ప్రతి సెకండ్ నీ గురించి డేటా తయారవుతుంది. నీకు ఏది నచ్చుతుందో, ఏది కోపం తెప్పిస్తుందో, ఏది భయం కలిగిస్తుందో అన్నీ లెక్కలో పడతాయి. అక్కడే మైండ్ మ్యానిపులేషన్ మొదలవుతుంది. నీకు నచ్చేలా కంటెంట్ చూపిస్తారు, నీ భావోద్వేగాలను ఊపుతారు. నువ్వు ఆలోచించే లోపే నువ్వు రియాక్ట్ అవుతుంటావు. నెమ్మదిగా నీ ఫోకస్ తగ్గుతుంది, నీ ఓర్పు కరుగుతుంది, నిజ జీవితంలో బోర్ అనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది డిజైన్. నీ మనసు అలసిపోయి ఉంటే నిన్ను నడిపించడం సులువు. కాబట్టి సోషల్ మీడియా వాడటం తప్పు కాదు, కానీ అది నిన్ను వాడుతున్నప్పుడు నువ్వు గుర్తించకపోవడమే ప్రమాదం. నీ ఫోన్ని కంట్రోల్ చేయగలిగితే నీ మనసుని కూడా నువ్వే కంట్రోల్ చేయగలవు. ఎందుకంటే నీ దృష్టి నీది, నీ ఆలోచనలు నీవి. వాటిని వదిలేయడం నీ ఇష్టం కాకూడదు.